ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగిన వారంగా మనం ఉండాలి. మన జీవితంలో ఎప్పుడైతే తగ్గించుకుంటామో హెచ్చింపబడతాం. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగిన వారంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క ఆధిక్యతను బట్టి గర్వించే వారంగా కాకుండా, దేవుడిచ్చిన ఆ స్థితిలో కూడా దీన మనస్సు అనేది ఎప్పుడైతే కలిగి ఉన్న వారంగా ఉంటామో అప్పుడు దేవుడు ఇంకా మనల్ని హెచ్చించే దేవుడిగా ఉన్నాడు. మన యొక్క జీవితంలో దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన దీవెనలు పొందుకోవాలంటే దీన మనస్సు అనేది మనం ధరించుకునే వారంగా ఉండాలి. మనకున్న స్థితిని బట్టి అహంకారమైన స్థితిలో జీవించే వారంగా కాకుండా దీనత్వం కలిగిన వారంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు వారినే హెచ్చించేవారుగా ఉన్నారు. విత్తనం వేసిన వెంటనే ఫలాన్ని పొందుకోలేం. ఆ విత్తనం వేసిన తర్వాత ఆ ఫలం పొందుకునే వరకు, ఆ తగిన కాలం వరకు మనం ఓపికతో ఎప్పుడైతే ఎదురు చూస్తామో అప్పుడు ఫలాన్ని పొందుకుంటాం. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన పొందుకొని మనం హెచ్చింపబడాలంటే ఆయన హెచ్చించే వరకు ఓపిక, సహనం కలిగిన వారంగా మనం ఉండాలి. దావీదు బాల్య దినాల్లోనే దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు. రాజుగా దేవుడు అభిషేకించాడు. ఆ యొక్క గొర్రెలు కాచుకున్న స్థితి నుంచి రాజుగా సింహాసనం మీద కూర్చునే వరకు మధ్యలో చాలా దేవుడు కలుగు చేసే ఆ కార్యం కొరకు ఓపికతో, సహనముతో అనేక సంవత్సరాలు ఎదురు చూశాడు గనుక దేవుడు తగిన కాలమందు దావీదును హెచ్చించాడు. యోసేపు జీవితంను కూడా మనం పరిశీలన చేసినట్లయితే చిన్న వయసులోనే అద్భుతమైన దర్శనాలు పొందుకున్నాడు. గొప్ప శ్రేష్టమైన స్థితిని, ఉన్నతమైన స్థితిని కలుగు చేస్తానని చెప్పి దేవుడు దర్శనాల ద్వారా వాగ్దానం కలుగు చేశాడు. ఆ యొక్క స్థితిని పొందుకునే వరకు అనేక సంవత్సరాలు బాధ అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు. తన యొక్క జీవితంలో ఎంతగా సహించుకోవాలో అంతగా సహించుకున్నాడు. ఓర్పుతో, సహనముతో దేవుడు తగిన కాలమందు నన్ను హెచ్చిస్తాడని చెప్పి ఎదురు చూశాడు గనుక దేవుడు ఆ తగిన కాలంలో ఏ దేశానికైతే బానిస కింద వెళ్ళాడో ఆ దేశానికి దేవుడు గొప్ప అధికారి కింద చేశాడు. ఉదయకాల సమయంలో మనకు మనముగా హెచ్చింపబడలేము, మనకు మనముగా ఐశ్వర్యవంతులం కాలేము, మనకు మనముగా ఆ శ్రేష్టమైన స్థితిని పొందుకోలేము. దేవుని యొక్క కృప అనేది కావాలి. మానవ జీవితంలో మనిషి తనకు తానుగా ఎదగాలని చెప్పి, తనకు తనగా ఘనత పొందుకోవాలని చెప్పి, తనకు తనగా ఐశ్వర్యవంతుడిగా కావాలని చెప్పి ఎప్పుడైతే భావించి
అటువంటి మనసుతో ప్రయత్నం చేస్తారో ఎన్నడూ కూడా వారు అనుకున్న స్థితిని చేరుకోలేరు. ఎప్పుడైతే దేవునికి ఆ యొక్క కోరికను, ఆ ఆలోచనను ఎప్పుడైతే అప్పగించి ఆయన తగిన కాలమందు నన్ను హెచ్చిస్తాడని చెప్పి ఓపికతో, సహనముతో, నిరీక్షణతో ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఆయన తగిన కాలమందు మనల్ని హెచ్చించేవారుగా ఉన్నారు. ఇక ఉదయకాల సమయంలో ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగిన వారుగా ఉంటూ దేవుడు కలుగు చేసే ఆ యొక్క గొప్ప ఘనతను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానంతో కూడిన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నువ్వు తగిన కాలమందు మమ్మల్ని హెచ్చించే దేవుడవు. ఎవరైతే నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగిన వారుగా ఉంటారో వారిని తగిన కాలమందు హెచ్చించే దేవుడు కనుక దేవా, దీనత్వం కలిగిన వారుగా ఉంటూ నీ చేత హెచ్చింపబడే ఆ యొక్క గొప్ప ఆధిక్యతను, ఆ భాగ్యాన్ని పొందుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేయండి. ఈ ప్రార్థనలో వారు ఏదైతే అడుగుతున్నారో అది పొందుకొని నిన్ను మహింపరుచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.